ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ బృందం పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. 2.5 గంటల పాటు విచారణ తర్వాత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు ఈడీ అధికారులు. కాసేపట్లో ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఆప్ నేతలు ఆయన ఇంటి దగ్గర నిరసన తెలియజేస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ కుట్ర అంటూ నినాదాలు చేస్తున్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేయరని, జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ బృందం పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. 2.5 గంటల విచారణ తర్వాత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు ఈడీ అధికారులు. కాసేపట్లో ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఆప్ నేతలు ఆయన ఇంటి దగ్గర నిరసన తెలియజేస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ కుట్ర అంటూ నినాదాలు చేస్తున్నారు. అలాగే కేజ్రీవాల్ రాజీనామా చేయరని, జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు తెలియజేశారు. पूरी उम्मीद है हमारे इतने फैसला होगा और इन तानाशाही लोगों के खिलाफ फैसला आएगा और इनकी तानाशाही के ऊपर लगाम लगेगी. भारतीय जनता पार्टी भी बहुत जल्दी भुगतने वाली है. तानाशाही की जो तानाशाही है, चंदा चोरी है, इलेक्ट्रिकल बॉन्ड का जो सबसे बड़ा आजाद भारत का घोटाला सामने आया है. देश की जनता इसका जवाब जरूर लेगी और 2024 के अंदर मोदी को और भारतीय जनता पार्टी. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ బృందం పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. 2.5 గంటల విచారణ తర్వాత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు ఈడీ అధికారులు. కాసేపట్లో ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది.